ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 2026వ సంవత్సరం జనవరి 1 మేము మా బావి దగ్గర పెట్టిండే ముత్యాలం దేవి విగ్రహం దగ్గరికి అయితే వచ్చి కర్పూరం అంటించడం జరిగింది. నేను నా కూతుర్లంతా వచ్చినాము. పూలు పెట్టండి మా జడ్జికి, పూలు పెట్టమని అతను పూలు పెట్టు. మీకు అందరికీ కూడా ఆ ముత్యాలం తల్లి ఆశీస్సులు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మా బావి దగ్గర మేము ముత్యాలం తల్లి విగ్రహం పెట్టినాం కదా. ఇక్కడ మా అమ్మ చాలా ఫేమస్ ముత్యాలం తల్లి, సూపర్గా ఉంటుంది. ఓకేనా, అందరికీ కూడా నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మా యొక్క ఛానల్ తరఫున. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హాయ్ చెప్పండి. మా ఇద్దరు ఇక్కడ తిరగడా, వెరీ గుడ్. ఓకేనా, ఇంకా పాత సంవత్సరంలో ఏమైనా మెమరీస్, చేదు అనుభవాలు ఉంటారు కదా, అవి ఏమన్నా ఉంటే వదిలేయండి. అవన్నీ వదిలేసి వాటిని నెక్స్ట్ మళ్ళీ రిపీట్ కాకుండా కొత్త సంవత్సరంలో ఏవైనా తప్పులు చేసింటే కూడా నెక్స్ట్ కొత్త సంవత్సరంలో తప్పులు చేయకుండా ఈ సంవత్సరం నుంచైనా ఇంకా బాగా డెవలప్మెంట్ రావాలా, మనము బాగా అభివృద్ధి జరగాల అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకొని ముందుకు నడపండి. ఓకేనా, ముందుకు నడవండి. ఇప్పుడు వచ్చేసి టాపిక్ ఏమిటంటే పెద్ద యూట్యూబరు చిన్న యూట్యూబర్ మధ్య తేడా ఏమిటి అని చెప్పేసి. ఓకేనా, పెద్ద యూట్యూబరు చిన్న యూట్యూబర్ మధ్య తేడా ఏమీ ఉండదు నాకు తెలిసి. అతనికి ఎక్కువ డబ్బులు రావచ్చు యూట్యూబ్లో వీడియోస్ తీసేదానివల్ల, చిన్న యూట్యూబర్కి తక్కువ డబ్బులు రావచ్చు. కాకపోతే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఎక్కడైనా కూడా డిసిప్లిన్ ఇంపార్టెంట్ జీవితంలో. క్రమశిక్షణ అనేది, క్రమశిక్షణ లేకుంటే ఏ పని చేసినా కూడా వేస్ట్. చదువు అనేది పిల్లలకి ఎందుకు చెప్పిస్తామంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్లో చదివి పెద్దోడైపోయి ఉద్యోగం రావాలా, ఉద్యోగం వచ్చి లక్షలు సంపాదించేయాలి అని చెప్పి చదువు ఎవరు చెప్పారు? చదువుతోనే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చింది అంటే డిసిప్లిన్, క్రమశిక్షణ అలవాటు అవ్వాలని చెప్పేసి చిన్నపిల్లల్ని స్కూళ్ళలో కఠినంగా అంటే వాళ్ళకి టైంకి రావాలా, అంటే కొట్టరు తిట్టరు. ముందు మా కాలంలో అయితే, మన చిన్నప్పుడు అయితే తప్పు చేస్తే కొడతాండేవాళ్ళు. ఇప్పుడైతే కొట్టరు ఎవరు పెద్దగా స్కూల్లో. నాకు తెలిసినంత వరకు స్కూల్లో టీచర్లు భయం పెడితేనే బాగుంటుంది. ఇప్పుడు మన బిడ్డలు ఎవరైనా కొడితే టీచర్లు మనమే వాళ్ళ మీద గొడవకి వెళ్ళే రకం ఉన్నాయి ఇప్పుడు. సో వాళ్ళ పాపం ఎవరు కొట్టడం లేదు, టీచర్స్ కూడా. స్కూళ్ళలో అందుకే క్రమశిక్షణగా పెంచుతారు. టైంకి స్కూల్కి రావాలా, టైంకి ఇంటికి వెళ్ళాలా, టైంకి భోజనం తినాలా, మంచిగా మాట్లాడాలా, ఫ్రెండ్స్తో ఎట్లా మాట్లాడాలా, సమాజంలో ఎట్లా మాట్లాడాలా, ఇంట్లో ఎట్లా మాట్లాడాలా, పెద్దల్ని ఎట్లా గౌరవించాలా, ఇలా రకరకాలుగా చెప్పిస్తారు వాళ్ళు. దాన్నే డిసిప్లిన్ అంటారు. సో యూట్యూబ్ అనేది మనకి కొన్ని లక్షల వేల మంది ఫ్రెండ్స్ని మనకి దగ్గరికి అందిస్తుంది. మనకి రేపు దినము, ఈరోజు నాకు దగ్గరగా 8,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. రేపు దినం నాకు ఏదైనా బాధ వచ్చింది, నేను ఒక చిన్న వీడియో పెట్టినా కూడా ఆ సబ్స్క్రైబర్లు అందరూ నాకు సపోర్ట్గా రావాలా. ఆ సపోర్ట్గా రావాలంటే ఫస్ట్ నా క్యారెక్టర్ బాగుండాలి. నా క్యారెక్టర్ బాగుండాలంటే రియాలిటీగా ఉండాలి. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నా, ఏది చూపిస్తున్నానో అదే ఉండాలి రియాలిటీ. లోపల ఒకటి చేసేది బయట ఒకటి చెప్పేది ఆ విధంగా ఎప్పుడు యూట్యూబర్స్ చేయకూడదు. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. దీన్ని మనల్ని నమ్మి అభిమానులు రావాలి. మన యొక్క కంటెంట్ క్రియేషన్ని, మనం మాట్లాడే విధానము, మన యొక్క స్టైలింగు, మన యొక్క ఏమంటారు ఫ్యాషనిజంని బట్టి మనకి సబ్స్క్రైబర్స్ రావాలా. చాలామంది ఇప్పుడు యుద్ధం నడుస్తుంది, యూట్యూబ్ యుద్ధం చెప్పాలంటే ఓపెన్గా. పెద్ద యూట్యూబర్స్ ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అవంతా చేయకూడదు. సమాజంలో ఒక యూట్యూబర్ అంటే యూట్యూబర్ని చూసి నేర్చుకోవాలి, నలుగురు వ్యక్తులు ఆదర్శంగా తీసుకోవాలా. అతను చూసి నేర్చుకోండి అని చెప్పేసి ఏదైనా కానీ. అంతే తప్పించి మనము ఏది పడితే అది మాట్లాడడం అవంతా చేయకూడదు. యూట్యూబ్ మంచి ప్లాట్ఫామ్, దాన్ని మంచి కోసం మాత్రమే ఉపయోగించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ నన్ను తీసుకోండి. మేమేం పెద్ద ధనవంతులు అయినటువంటి కుటుంబం ఏం కాదు. మేము చాలా పేదరికం వాళ్ళే. మాకు అంత పెద్దగా ఆస్తులు లేవు, అంత పెద్దగా డబ్బులు లేవు, అంత పెద్దగా మంచి ఇండ్లు ఏం కట్టలేదు మేము. మా అంతా చాలా పేదవాళ్ళం మేము కూడా. ఓకేనా, అంతేగాని తప్పించి నేను కూడా యూట్యూబ్లో రకరకాల వీడియోస్ చేసి పెట్టేయచ్చు డబ్బుల కోసం అనేసి. వచ్చేస్తుంది డబ్బు ఏమో యూట్యూబ్లో పెట్టేస్తే. కాకపోతే అవి నాకు నచ్చవు. మనము ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని చేసినా కూడా ఎప్పటికైనా కూడా ఒకరోజు చచ్చిపోయినప్పుడు గొంతులకు పోవాల్సింది తప్పదు. సో అందుకోసము మనము వేరే రూట్లు ఎంచుకొని మన యొక్క క్యారెక్టర్ ఏదుందో దాన్ని చెడుపుకోకూడదని చెప్పి నాకు లోపల ఉండే ఫీలింగ్, అంతరాత్మ ఒప్పుకోదు నాకు. సో నేను అందుకే ఎంత కష్టమైనా సరే పర్వాలేదు, ప్రతిరోజు నా యొక్క ఫేస్తోనే నేను నిజాయితీగా క్లారిటీగా వీడియోస్ చేస్తాను. నమ్మకం ఉన్న వాళ్ళు నన్ను మెచ్చుకుంటారు. భగవంతుడు ఏదో ఒక రోజు మనకు కూడా మంచి ఛానళ్ళు అని చెప్పేసి మంచిగా ముందుకు పోయేదాన్ని సపోర్ట్ చేస్తాడు అని చెప్పి నమ్ముతాను. అదే ఆ విధంగా ప్రతి ఒక్కరు నమ్మాలి, మనల్ని చూసి ఒకరు నేర్చుకోవాలి. అంతే తప్పించి వేరే అంతా మాట్లాడి దాన్ని ఏమంటారు కాంట్రవర్సీలు అంతా చేసుకొని ఫేమస్ అవ్వాల్సినటువంటి పని లేదు, అవ్వకూడదు కూడా. నాకు తెలిసి నిజాయితీగా ముందుకు వస్తే చాలా వరకు బాగుంటుంది. సో ఇది నా యొక్క ఉద్దేశము. సో ఇన్ఫర్మేషన్ నచ్చింటే మాత్రము వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే
నేను ప్రతిరోజు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ మీకు బాగుండాలి లేదా అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ప్రతిరోజు నేను చెప్పేటటువంటి వీడియోస్ అన్నీ కూడా డైలీ నోటిఫికేషన్స్ రూపంలో అయితే పొందుతారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా పేరున హ్యాపీ న్యూ ఇయర్ 2026 సంవత్సరం.